నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఎంతో కొంత వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మనం గత కొన్ని వీడియోలుగా మహర్దశలు, అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, ఆ గ్రహాలు ఏ ఏ కారకత్వం వహిస్తాయి, ఇవన్నీ తెలుసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనకి 10th క్లాస్ ఇది అనేది ఒక మెట్టు లాంటిది. దీని తర్వాత ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఒక స్టెప్పింగ్ స్టోన్. దీని తర్వాత మనం వేసే అడుగు మన భవిష్యత్తుని దిశానిర్దేశం చేస్తుంది. ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి, అలాగే దీని తర్వాత డిగ్రీలో ఎటు వెళ్ళాలి. ఇప్పుడు ఒక తమ్మునూలు అయిపోయింది. ఇంటర్మీడియట్లో ఎంపీసీ, తర్వాత బీటెక్, తర్వాత సాఫ్ట్వేర్. ఇది ఒక లైన్ ఒక 15-20 ఇయర్స్ నుంచి నడుస్తోంది. కాబట్టి ఇంజనీరింగ్ ఒక్కటే ఉపాధి కాదు. ఇప్పుడు మీరు బీటెక్ చదవండి, ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా కూడా వారు సాఫ్ట్వేర్ వైపే వెళ్తున్నారు. ఇంకా ఏమిటి ఉపయోగం? వారు కోర్ తీసుకుని ఏం లాభం? సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఇలా తీసుకుని సిఎస్సి చేసిన వాళ్ళు, ఈసీ చేసిన వాళ్ళు అటే వస్తారు. ఇక కొత్తగా చాలా వచ్చాయి. ఏ అని, ఇంకా రకరకాలైనవని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని, ఇట్లా రకరకాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఒకటికి 2 సార్లు దాని మీద మనం ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్తే బాగుంటుంది, ఎటువైపు ఆపర్చునిటీస్ బాగున్నాయి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, అంతా గంపగుత్తుగా ఇంజనీరింగ్ వైపు వెళ్ళిపోయి సంవత్సరానికి 5-6 లక్షల మంది, 10 లక్షల మంది వస్తున్నారు అంటే ఒక్కొక్క స్టేట్లో, మనకి చెప్పుకున్న 2 స్టేట్లలోనే, ఇండియా మొత్తం మీద మరి ఎంతమంది వస్తారు, అసలు ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎంత ఉపాధి ఉంది దాంట్లో అనేది మనం కూడా ఆలోచించుకోవాలి. అలాగే బలవంతంగా తల్లిదండ్రులు కూడా రుద్దకూడదు. వాడు ఎటు వెళ్తాడు, ఏం చేస్తాడని. కొంతమంది చూడండి, చదివేది ఒకటి, వాడు చేసే ఉద్యోగం ఒకటి, తర్వాత మళ్ళీ మారుతూ ఉంటారు. సరే, ఇదంతా వారి పూర్వజన్మ సుకృతంగా వారు చేసే ఉద్యోగాలు, వచ్చే అవకాశాలు అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఒకటికి 2 సార్లు మనము విద్యార్థిని కూర్చోబెట్టి, అలాగే వారి మాస్టర్లతో మాట్లాడి వీడు ఎటువైపు వెళ్తే బాగుంటుంది, అలాగే తల్లిదండ్రులు కూడా చూసుకొని, అలాగే మన ఇంటి జ్యోతిష్యుడిని కూడా ఒకసారి సంప్రదించి మీరు ఎటు వెళ్తే బాగుంటుంది, ఏ ఉద్యోగాల వైపు వెళ్తే బాగుంటుంది. మనకి ఎన్ని రకాలైన ప్రొఫెషన్స్ ఉన్నాయి, చాలా రకాలైన ప్రొఫెషన్స్ ఉన్నాయి. సిఏ, ఇంజనీరింగ్, డాక్టరు, కొంతమంది టీచింగ్ సైడ్ వెళ్తారు, కొంతమంది బ్యాంకింగ్ సెక్టర్స్కి పనిచేస్తుంటారు, కొంతమంది సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఉంటారు, కొంతమంది కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్తారు, కొంతమంది ఓన్గా బిజినెస్ పెట్టుకుంటారు, కొంతమంది ఆస్ట్రాలజీ వైపు వెళ్తారు. ఇట్లా రకరకాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ అసలు తెలుసుకుని వీడు ఏ రంగంలో వెళ్తే బాగుంటుంది, ఏ రంగం వైపు వీడు రాణిస్తాడు అనే విషయాన్ని తెలుసుకోవటం అనేది ఎంతైనా మంచిది. సో దాని తర్వాత వారు ముందుకు ఎటు వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళి చదువుకుంటారా, ఇక్కడే ఉంటారా, ఏం చేస్తారు, ఇవన్నీ కూడా ఉంటాయి. కొంతమంది యాక్టింగ్ వైపు ఉంటారు, కొంతమంది యానిమేషన్స్ వైపు ఉంటారు, కొంతమంది కంప్యూటర్ రంగాల వైపు ఉంటారు. కాబట్టి కొంత 10th అయిపోయిన తర్వాత మనం తెలుసుకుని వారిని ఆ విధంగా గైడెన్స్ కనుక మనం ఇవ్వగలిగితే వారికి ఎంతైనా బాగుంటుంది అని చెప్పదగ్గ సూచన. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ మన ఉన్న ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో తల్లిదండ్రులవి పిల్లల మీద రుద్దకుండా, రేపు వాడు మళ్ళీ నువ్వు చెప్పావని, నేను చదివానని, మననని ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, ఇవాళ ఇంజనీరింగ్ చూడండి 10-15 లక్షలు అవుతుంది. ఒక ఇంకా పెద్ద యూనివర్సిటీల్లో చదవాలంటే 20 లక్షలు ఉంది. తర్వాత విదేశాల్లో ఇంకా ఎక్కువ. కాబట్టి ఒకటికి 2 సార్లు మనము పరిశీలించుకుని చదివేవాడిని అడిగి, అలాగే చుట్టుపక్కల వాళ్ళని, ఆ రంగాల్లో ఉన్న వాళ్ళని, ఉద్యోగ అవకాశాలు కనుక్కుని, అలాగే కొంత జ్యోతిష్య సంప్రదించినట్టయితే, అందరూ నా దగ్గరికే రావాలని కాదు కదా చెప్పేది. మీ ఊళ్ళల్లో, మీ ఇంటి దగ్గర, మీ ఇంటికి ఒక పురోహితుడు, జ్యోతిష్యుడు ఉంటారు. కాబట్టి వాళ్ళని సంప్రదించి ఏ రంగాల వైపు వెళ్తే బాగుంటుంది, ఇతను సిఏ చేస్తే బాగుంటుందా, డాక్టర్ చేస్తే బాగుంటుందా, బ్యాంకింగ్ కోచింగ్ తీసుకుంటే బాగుంటుందా, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా, ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళ్తే వారికి ఎంతైనా మంచి జరుగుతుంది అని చెప్పదగ్గ సూచన. మనం వరుసగా ఒక 10-15 వీడియోలు చేసుకునే ప్రయత్నం చేద్దాం. వివిధ ప్రొఫెషన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ వీడియోలో మనం డాక్టర్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వైద్య రంగం వైపు వెళ్ళాలనుకునేవారు, అలాగే మెడికల్, ఎందుకంటే ఇంటర్మీడియట్లో వాళ్ళు బైపీసీ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది.
కాబట్టి ఇక్కడి నుంచే వాళ్ళకి స్పెషలైజేషన్ మారుతుంది. ఆ రంగాల్లో వాళ్ళు డాక్టర్ వైపు వెళ్ళాలి అనుకుంటే వారికి ఏ ఏ గ్రహాల కారకత్వాలు వహిస్తాయి, అలాగే ఏ ఏ భావాలు మనకి కారకత్వం వహిస్తాయి అనే అంశాన్ని కూడా మనం పరిశీలించాలి. ఎందుకంటే మనం చదువుకోలేదనో, లేదా ఆ వృత్తిలో మన కుటుంబంలో ఎవరూ లేరనో, మన ఫ్యామిలీలో ఉంటే బాగుంటుందనో మనము చదివించినట్టయితే వాళ్ళు తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు వారికి ఇంట్రెస్ట్ ఉందా లేదా, వారు ఎంతవరకు దానికి ఉపయోగపడుతుంది వాళ్ళ తెలివితేటలు అనేది మనం పరిశీలించాలి. అంటే ఇంజనీరింగ్ చదవటానికా, బ్యాంకింగ్ సెక్టరా, డిగ్రీయా, బీకామా, బీఏనా, బీఎస్సీనా, లేకపోతే ఎటువైపు రంగంలోకి వెళ్తే బాగుంటుందనేది మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడూ కూడా ఒక గ్రహం మనకి ఫలితం అనేది ఇవ్వదు. ఒక గ్రహం వల్లే మనకి పూర్తిగా ఈ సెక్టర్ వైపు వెళ్ళిపోతారు అని మనం చెప్పలేం. ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ సెక్టర్స్ అనేవి మనకు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మెడికల్గా వెళ్ళాలి, డాక్టర్గా వెళ్ళాలి, వైద్య రంగంలో మనం ఉండాలి అని అంటే కనుక వివిధ రకాలైన కాంబినేషన్స్ మనకి ఉంటూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా న్యాచురల్గా మనం తీసుకున్నట్టయితే కన్య, అక్కడ చూసినట్టయితే ఒక నర్సు మనకి కనబడుతుంది వైద్య రంగంలోనే. అంటే మనం తీసుకున్నా కూడా అక్కడ రోగనిరోధక శక్తి గురించి తెలుస్తుంది. కాబట్టి కన్యా రాశి 6th భావాన్ని మనం పరిశీలించాలి. అలాగే కుజుడు, కొంతమంది చూడండి సర్జన్స్ ఉంటారు, ఆపరేషన్స్ వాటికి కూడా మనకి ఉపయోగపడతాడు. అలాగే అసలు ముందు చదవాలి, ఆ బుక్లో ఉన్నది మనకి ఎక్కాలి, మనం ఎక్కిన దాన్ని మనం అర్థం చేసుకోవాలి. వీటన్నిటికీ కూడా గురుబలం అనేది మనకి ఎంతైనా అవసరం. కాబట్టి ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ కుజుడు, గురువు, అలాగే 6th భావం. 6th భావం అనేది ఎలా ఉంది అనేది మనకి చాలా ముఖ్యమైనది. దాని తర్వాత ముందు మనకైతే ఉండాలి, నేను చదవాలి, నేను డాక్టర్ అవ్వాలి అని ఒక డ్రీమ్ అనేది ప్రతి మనిషికి ఆ మనిషి సెట్ చేసుకుంటాడు. ఓకే, మా వాళ్ళల్లో ఎవరు లేరు, నేను ఒక కొత్తగా ఉండాలి, నన్ను అందరూ గుర్తించాలి అని కొంతమందికి ఉంటుంది. కాబట్టి లగ్న భావం అనేది ఎంతైనా మనకి ఇక్కడ మంచిది. ఆ తర్వాత మనకి ఒక జూపిటరు, మార్సు అనే కాకుండా, మార్స్ అంటే ధైర్యానికి. కొంతమంది చూడండి రక్తం అనేది చూడంగానే భయపడతారు, అలా అయితే వాళ్ళు వైద్య రంగంలోకి వెళ్ళలేరు. కాబట్టి వాళ్ళు ఎంతో ఎనర్జీగా ఉండాలి, ముందుకు వెళ్ళే చొచ్చుకుపోయే తత్వం ఉండాలి. కాబట్టి ధైర్యం అనేది వాళ్ళకి ఉండాలి. కాబట్టి కుజుడు ఎక్కువగా సిగ్నిఫికెన్స్ అనేది చూపిస్తాడు. తర్వాత జూపిటర్ మనకి తెలివితేటలు ఉండాలి, మన మైండ్లో మనకు ఆ నాలెడ్జ్ అనేది ఉంటే మనము ముందుకు వెళ్తాము. అది మనం ఆపరేషన్స్ చేసేటప్పుడు కానివ్వండి, అలాగే తర్వాత మనం ముందుగా మెడిసిన్స్ రాసేటప్పుడు, అలాగే వీటన్నిటికీ కూడా ఆ మెమరీ పవర్ అనేది మనకి ఉపయోగపడుతుంది. అలాగే మనము మెడికల్ కెరియర్లోకి వెళ్ళాలి అంటే రవి కూడా కారకత్వం వహించాలి. రవి, కేతువు, కుజుడు, గురువు, ఇలా రకరకాలైన గ్రహాలు మనకి కారకత్వం అనేది వహిస్తూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా బుధుడు, మనము బుద్ధికి బృహస్పతిరా అంటాము, అలాగే బుధుడు కూడా మనకు ఉండాలి. ఎందుకంటే కమ్యూనికేషన్, మనం చదువుకున్నాము కానీ అది మనం వ్యక్తపరచలేదనుకోండి మనకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వ్యక్తపరిచే తత్వం కూడా మనకు ఉండాలి. ఈ కమ్యూనికేషన్ ఎవరు ఇస్తారు మనకి అంటే బుధుడు ఇస్తాడు. డాక్టర్స్కి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ప్రజెంటేషన్, ఎవరికైనా ఏ రంగంలో వాళ్ళు పైకి వెళ్ళాలన్నా, అభివృద్ధి సాధించాలన్నా కూడా మనకి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి బుధుడు చాలా ముఖ్యమైన గ్రహం. అలాగే చంద్రుడు, ఈ చంద్రుడు కూడా ఏంటంటే మెంటల్ స్టెబిలిటీ, మెంటల్ హెల్త్, వీటి అన్నిటికీ కూడా ఎమోషన్స్ చాలా కూడా ఉంటాయి. ఎందుకంటే మనం ఆపరేషన్ చేసేటప్పుడు దాన్ని మనం ఫీల్ అయ్యో, లేదా బాధపడో, లేదా ఇట్లా చేసామో అంటే మనం సరిగా చేయలేకపోతాం. కాబట్టి ఆ పర్సనాలిటీకి మనం తగ్గట్టుగా పేషెన్స్ పట్ల మనం ఎట్లా ప్రవర్తించాలి అనేది కూడా మూన్ మనకి కారకత్వం వహిస్తాడు. అలాగే ఈ హీల్ చేసే అవకాశం ఉంది, క్యూర్ చేయగల శక్తి ఉంది. డాక్టర్స్ చూడంగానే ఎంతో ప్రశాంతవదనంగా, ఎంతో అందంగా ఉంటారు. కొంతమంది డాక్టర్లు చూడంగానే మనకి రోగం తగ్గిపోతుంది, ఆయన చెయ్యి పడంగానే తగ్గిపోతుందిరా నాయన అంటారు. అంటే ఆ డాక్టర్ అస్తవాసి అనమాట. కాబట్టి మనం చెప్తూ ఉంటాం ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మనకి తగ్గిపోతుంది అని చెప్పని. కాబట్టి ఇలా రకరకాలైన
కారకత్వాలు అనేవి మనకి ఉపయోగపడతాయి. అంటే తొందరగా నయమవుతుంది వారికి అనేది అక్కడ మనకు చూసుకున్నట్టయితే వారికి శుక్రుడు కూడా కారకత్వం వహిస్తాడనమాట. తర్వాత హౌసెస్ చూసుకున్నట్టయితే 6th హౌస్ ఇది సర్వీసెస్ మనం ముందుగానే చెప్పుకున్నట్టు, అలాగే రెసిస్టెన్స్ పవర్ కూడా మనకి చెప్తుంది. అసోసియేట్, హెల్త్, సర్వీస్, డైలీ వర్క్, రొటీన్ వర్క్ ఇవన్నీ కెరియర్లో కావాలి. హెల్త్ కేర్కి సంబంధించింది అంటే మనకి 6th భావం ఎలా ఉన్నారు, ఆ భావాధిపతి ఎక్కడ ఉన్నారు, ఆ భావంలో ఉన్న గ్రహాలు ఎలా ఉన్నాయి అనే అంశాన్ని మనం పరిశీలించుకోవాలి. అలాగే 10th ఎప్పుడూ కూడా 10వ భావాన్ని మనం పరిశీలించాలి. అక్కడ ఉన్న గ్రహాలు, అలాగే ఆ 10th లార్డ్ ఎక్కడ ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, మనకి ఏ ప్రొఫెషన్ వైపు ఆయన తీసుకెళ్తారు అనేది మనం చూడాలి. మెడిసిన్ రంగం వైపు వెళ్తామా వెళ్ళమా, దీంట్లో కూడా రకరకాల వాళ్ళు ఉంటారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, డెంటల్ డాక్టర్స్ ఉంటారు, సర్జరీ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది లేడీ డాక్టర్స్ ఉంటారు. ఇవి మళ్ళీ వాళ్ళ కారకత్వాలు అనేవి వారి గ్రహాలు బట్టి మారిపోతూ ఉంటుంది. తర్వాత ముందు మనం అనుకున్నట్టుగా 1st హౌస్ అయితే ఎంతైనా ఉపయోగపడుతుంది. అంటే లగ్నం మనకి అంటూ ఉండాలి, నేను అవ్వాలి అని చెప్పని. కాబట్టి ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇది ఇస్తుంది. అలాగే ఓవరాల్ హెల్త్ మనం ఎలా ఉంటుంది, మనం ఎలా ఉంటాము అనే విషయాన్ని, మన ఆలోచన సరళి విధానాన్ని కూడా మనకి లగ్నం అనేది చెప్తుంది. అలాగే 5th హౌస్ మనం అసలు చదువు వస్తుందా లేదా, ఆ రంగంలో ఉంటామా లేదా, ఆ రంగంలో మనం నిలబడతామా లేదా, ఆ చదువుకున్నది అక్కడికి వస్తుందా లేదా, అంటే ఉపాధికి వస్తుందా లేదా అనేది కూడా మనము చూస్తూ ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనకి డాక్టర్కి కారకత్వాలు అనేవి ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు మెడిసిన్ వైపు వెళ్దాము అని అనుకుంటున్నప్పుడు, పలానా గ్రహం ఎలాగుంది, రవి ఎలా ఉన్నాడు, గురువు ఎలా ఉన్నాడు, బుధుడు ఎలా ఉన్నాడు, అలాగే శని, వీటన్నిటికీ కూడా సర్వీస్. న్యాచురల్ 10th లార్డ్ మనకి తీసుకుంటే మకరం, కాబట్టి శని కూడా చూడాలి. ఎందుకంటే ఓపిక, నిదానము, ఎంతమంది జనాలు వచ్చినా సరే మనం చూడగలిగే ఇది కెపాసిటీ అనేది మనకి ఉండగలగాలి. ఎందుకంటే మీరు చూడండి, వారు మొదలుపెట్టినప్పటి నుంచి 10 గంటలకి మొదలు పెడితే 12 గంటలు, 1 గంట, 4 అయినా సరే అదే దీనిలో ఫస్ట్ పేషెంట్ నుంచి చివరి పేషెంట్ వరకు చూస్తారు. కాబట్టి ఆ స్కిల్స్ అనేవి వారికి రావాలి, ఉండాలి స్వతహాగా. కాబట్టి అలాంటి వారు ప్రయత్నం చేసుకున్నట్టయితే వారికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎంబీబీఎస్ వైపు వెళ్ళేవారు తప్పకుండా వారి జాతకాన్ని ఒకసారి పరిశీలించుకుని, ఎందుకంటే ఇప్పుడు 10th క్లాస్ అయిపోయింది, సో ఎటు వెళ్ళాలి, ఏ రంగం వైపు వెళ్ళాలి అని తర్జన భర్జనలు పడుతూ ఉంటారు. కాబట్టి వారికి ఎంతైనా కొంత ఉపయోగపడుతుందనే ఈ వివిధ ప్రొఫెషన్స్ మీద నేను వీడియోలు చేయడం జరుగుతుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి, వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.